హాయ్ అండి, అందరికీ నమస్కారం. జనరల్గా మీరు ఈ స్టేట్లో అంటే ఆంధ్రాలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, ఈ మధ్యన ఒక దిక్కుమాలిన పోస్టర్ మీ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఏం పోస్టర్ అది? ఎస్, మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధం అనే పోస్టర్, ఒక దిక్కుమాలిన పోస్టర్ మనకు కనిపిస్తూ ఉంది. సరే, అది ఎక్కడికి వెళ్ళినా ఆయన గారు ఒక్కడే కనిపిస్తాడు. నాకు అప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా. సో 175 కాన్స్టిట్యున్సీస్కి నాకు తెలిసి లోకల్ లీడర్ ఖచ్చితంగా ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు కదా. 175కి సంబంధించిన నాయకులు కనిపిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఈ 175 కాన్స్టిట్యున్సీస్లోనూ ఈ మహానుభావుడి ఫోటో మాత్రమే పెడుతున్నాడు. అంటే ఏం చెప్తున్నారు అంటే, మాకు డైరెక్ట్గా ఏం చెప్తున్నారు అనిపిస్తుందంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికలకి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే సిద్ధంగా ఉన్నాడేమో, మిగతా 174 మంది అమ్మో మహానుభావ మేము ఎట్లా ఓడిపోతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో. అందుకే ఎవరు కనీసం ప్రోటోకాల్ వైజ్ అన్న ఫోటోలు వేసుకోవడానికి అందు మీద ఇష్టపడట్లేదేమో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వం తెలిసిందే కదా. ఎవరిదైనా సరే జగన్మోహన్ రెడ్డి పక్కన ఫోటో కనిపిస్తే ఏమైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చాచి కొడతాడేమో అని భయంతో వేయట్లేదు. రకరకాల డౌట్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఏ పార్టీలకైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వ్యవస్థాపకుల దగ్గర నుంచి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత ఈ రకంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు, తర్వాత కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు, పార్లమెంటుకు సంబంధించిన ఇన్ఛార్జెస్, ఇవన్నీ ఒక ప్రోటోకాల్ వస్తూ ఉంటుంది. ఇవి వేటిని వేయకుండా, అంటే అసలు నాయకత్వంతో నాకు సంబంధం లేదబ్బా, నేను మోనార్క్ అన్నట్లు ఆ పోస్టర్, ఒకటి దిక్కుమాలిన పోస్టర్ కనిపిస్తూనే ఉంది. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, 175 కాన్స్టిట్యున్సీల్లో 174 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాండిడేట్లుగా నుంచోబెడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరికీ 0 వాల్యూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఈ దిక్కుమాలిన గోళ మనకెందుకులే దరిద్రం, ఎలానో ఓడిపోతున్నాం అని చెప్పి స్లైడ్ తీసుకుంటున్నారేమో అని అయితే అనిపించింది. 25 ఎంపీలు కూడా చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తుంది. సో ఇది టోటల్గా సిద్ధం పోస్టర్ వెనుకున్న కథ.